పెద్దలందరికీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకనాడు నల్లమల ముద్దుబిడ్డ, ఈనాడు పాలమూరు ముద్దుబిడ్డనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డగా ఎదగడం జరిగింది. అది మంత్రాలు చదివితే రాలే. ఒకనాడు అంటే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదనడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక నిదర్శనం. ఇండిపెండెంటు జడిపిటిసిగా గెలిచి ఆనాడు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి కొడంగల్ శాసనసభ్యునిగా 2 పర్యాలు గెలిచి ఒక పర్యాయం ఓడిన తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కునిలాగా పార్లమెంటు సభ్యునిగా గెలిచి పిసిసి అధ్యక్షుడై ఈనాడు మన అందరి ముందుల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆశీలు కావడం జరిగింది. అంటే పట్టుదల, ఒక తపన, ఒక పోరాటం, ఒక లక్ష్యం సాధించాలనుకుంటే ఒక పట్టుదల ఉంది కాబట్టి ఈనాడు ఇవన్నీ కూడా సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి 54 కోట్ల ప్రజల కష్టాలు నెరవేర్చాలి, బాధలు తీర్చాలి, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఒక తపనతో పనిచేస్తూ ఈనాడు కేవలం ఇంకా 3 మాసాలు కాలే. ఈ 3 మాసాల్లోనే స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా పరిపాలనలో మార్పు కనబడతా ఉంది. 3 మాసాలు కాకముందుకే చెప్పిన ప్రతి మాట కూడా కట్టుబడుతూ ఈనాడు 6 గ్యారెంటీలు ఇప్పటికీ కొన్ని మొదలు పెట్టడం కూడా జరిగింది. మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లాకు సంబంధించి ఒకనాడు ఆకలి జిల్లా, వలస జిల్లా, ఆత్మహత్య జిల్లా, పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్ర ప్రధానికని, పాలమూరు జిల్లా ప్రధానికి. రాష్ట్రంలో కాదు దేశంలోనే కూడా ఏ జిల్లా ఎదగని స్థాయికి అన్ని రంగాల్లో కూడా పాలమూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే కన్నబిడ్డ కాబట్టి 100% మన కష్టాలు తీరబోతూ ఉన్నాయి. ఇప్పటికే వంశీచంద్ర గారు చెప్పడం జరిగింది, 3 మాసాల లోపలనే ఇలా అత్యంత వెనుకబడ్డ ప్రాంతం పాలమూరు జిల్లాలో కూడా అత్యంత వెనుకబడ్డ ప్రాంతం కొడంగలు, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు. మరి ఇప్పటికే సాగునీటికి సంబంధించి, విద్యకు సంబంధించి మనం ఇప్పటికే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, మంజూరు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ రోజున గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, అంటే ఒక భ్రమలు కల్పించిండు. రాష్ట్ర ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. హరీష్ రావు నాడు మాట్లాడాడు, బంగారు పల్లెంలో పెట్టించిన మా అధికారాన్ని అప్పగించడం మాట్లాడడం జరిగింది. ఏమిచ్చింది బంగారు పల్లెంలో? 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా, విద్యుత్ సంస్థల పేరు మీద మరొక 80,000 కోట్ల అప్పు, లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి, అయినా కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే,